జేవికే కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు లాంగ్ వీడియో ఆర్ షార్ట్ లైవ్ ఏదైనా సరే అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనము నాటుకోడి పుంజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక హాఫ్ కేజీ అనేది పుంజు మాంసం తీసుకున్నానండి, పందెం కోడి. వీటిలో 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇలాగ చక్కగా మా చికెన్లో పసుపు అనేది 1 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేయండి. అదేవిధంగా 3 టీ స్పూన్స్ అనేవి ధనియాల పౌడర్ అనేది యాడ్ చేయండి. అదేవిధంగా గరం మసాలా 1 టీ స్పూన్, అదేవిధంగా చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, ఇలాగా ఒక నిమ్మకాయ, అదేవిధంగా ఒక నిమ్మకాయని కట్ చేసి చక్కగా పిండేసేయండి. అదేవిధంగా మెంతి అంటారు కదా, కస్తూరి మేతి వేసి మొత్తము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తం కలిపేయాలన్నమాట. కలిపిన తర్వాత 1 కప్ అనేది పెరుగు అనేది యాడ్ చేయండి. మసాలా మొత్తం పట్టించిన తర్వాత పెరుగు అనేది యాడ్ చేసుకోండి. పెరుగు కూడా మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా మనది మొత్తం మ్యాగ్నేట్ చేసేసి 1 గంట సేపు అనేది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఆ ఉప్పు కారం మసాలా అంతా పట్టాలి కదా, అందుకని మీకు మసాలా అంతా మొత్తం యాడ్ చేయండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత 1 అవర్ వరకు దీన్ని మనం అనేది కదపకూడదు, లేకపోతే ఫ్రిడ్జ్లో కానీ పక్కన కానీ పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత మనము ఇప్పుడు ఏంటంటే రైసు అదేవిధంగా మనము ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము. ఇప్పుడైతే 2 టమాటాలు తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసి కొత్తిమీర కొన్ని పుదీనా ఆకులు వేసి మిక్సీ గ్రైండ్ చేసేయాలండి. ఇలాగ మనము మిక్సీ పట్టేసేయాలన్నమాట, గ్రైండ్ చేసేయాలి. ఇలా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రైస్కి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 1 దాల్చిన చెక్క 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో 1 లవంగాలు, దాల్చిన చెక్క, అదేవిధంగా స్టార్, అదేవిధంగా మనం సంబంధించి వేసేసి కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. నేను 1 లోటా బియ్యం తీసుకున్నాను, దానికి 1 లోటన్నర వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇలాగ వాటర్ అనేది పోసేయాలన్నమాట. బిర్యానీ ఆకు కూడా వేసి ఇలాగ కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి బాయిల్డ్ అయిన తర్వాత ఆ బియ్యాన్ని అనేది అందులో వేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒక 80% అనేది కుక్ అవ్వాలండి రైస్ వచ్చేసి, ఎందుకంటే మెత్తగా కుక్ అయితే బాగోదు కదా, అందుకని ఒక రైస్ అనేది ఒక 80% అనేది కుక్ అవ్వాలన్నమాట. ఇలా రైస్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగ కుక్ అనేది అవుతుంది కదా, దీన్ని మనము మిగతా వాటర్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే మాత్రం అవి వాష్ చేయండి. ఇలాగ అయిపోయిన తర్వాత మనము రైస్ని అలాగా పక్కన పెట్టేసుకున్న తర్వాత మీరు ప్లీజ్ దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. లాంగ్ వీడియో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగ కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలన్నమాట. వీటిని మనము ఒక నెయ్యి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ ఉల్లిపాయలన్నీ వేసేసి పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అన్నీ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేయాలండి, ఎర్రగా. అవి వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ మనము తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగ సన్నగా కోసుకోండి వాలికలుగా పచ్చిమిరకాయలు, అప్పుడు చాలా త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు వీటిని ఫ్రై అయిన తర్వాత తీసేసాం కదా, ఇట్లా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలాగ ఇప్పుడు మళ్ళీ బాండీలో ఇంకా కొంచెం కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోండి. లవంగం, దాల్చిన చెక్క, జాజి పువ్వు, జాజికాయ, అదేవిధంగా మనం బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకు ఇవన్నీ అందులో వేసేయాలండి. మీకు కావాలనుకుంటే మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ టమాటా, పుదీనా, కొత్తిమీర పేస్ట్ మొత్తం వేసేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో 3 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోండి. ఇలాగ మనము ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అనేది దానిలో చక్కగా మొత్తం వేసేసి చక్కగా మీడియం సైజులో కుక్ అవ్వనివ్వండి. ఎందుకంటే మనం ఇది కుక్కర్లో వేయలేదు కదా, అందుకనే దీన్ని స్లో ఫ్లేమ్లో అనేది కుక్ చేసుకోండి. అంటే టేస్ట్ మారకుండా ఉండాలంటే మనం ఇలాగే కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది నాటుకోడి బిర్యానీ అనేది టేస్ట్
మారదు. విజిల్స్లో ఏంటంటే టేస్ట్ అనేది కొంచెం మారుతుంది. అందుకని దీన్ని సిమ్లో పెట్టేసి మనం దీన్ని చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయండి. ఒక గ్లాసుడు వాటర్ యాడ్ చేసి ఇలాగ చక్కగా దగ్గర పడే వరకు కుక్ అవ్వాలన్నమాట. మీకు ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా సరిపోతే చూసుకోండి. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్. ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత మనము ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులు, అదేవిధంగా ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర కూడా పైన చల్లేసి రైస్ అనేది లేయర్లుగా వేయాలన్నమాట. చూసారు కదా ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక లేయర్ అనేది బియ్యం చేసిన బాయిల్డ్ అన్నం ఉంది కదా, రైస్ బాస్మతి రైస్ అనేది దానిలో వేసేసి చక్కగా డెకరేషన్ లాగా చేసుకోవాలన్నమాట. మీకు కావాలనుకుంటే రైస్ చికెను అలా కలిపి పెట్టేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇలా చేస్తే మనం రెస్టారెంట్ స్టైల్లో చేసిన విధంగా వస్తుందన్నమాట. ఇలాగా రైస్ అనేది ఇలాగ మ్యాగ్నేట్ చేసేయాలన్నమాట. మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, మళ్ళీ పుదీనా అలాగా మళ్ళీ ఒకసారి వేసుకొని మళ్ళీ దాని మీద రైస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగా మనము 2 లేయర్స్గా ఇలా వేసామండి. లాస్ట్గా వచ్చేసి మళ్ళీ సేమ్ రైస్ అలాగే వేసి చక్కగా మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలాగ చక్కగా 2వ లేయర్ కూడా వేసిన తర్వాత మళ్ళీ 3వ లేయర్లో కూడా సేమ్ అలాగే మళ్ళీ పైన మనం ఆనియన్స్, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర, మనం ఫ్రై చేసిన ఆనియన్స్ మొత్తం ఇలాగా వేసేసేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత 2 యాలకులు అనేది దంచి వేయండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగ దంచి యాలకులు అనేది వేస్తే దాని ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలాగ చక్కగా స్ప్రెడ్ చేసేసి మనం ఇప్పుడు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచితే సిమ్లో పెట్టేసేయండి. చాలా సిమ్లో పెట్టేస్తేనే మీకు ఇంకా దాని ఫ్లేవర్ అనేది పడుతుంది బిర్యానీకి. పైన ఇలాగ నెయ్యి అనేది ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది పైన వేసేసేయండి అనమాట. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగ వేసిన తర్వాత మనము ఒక 15 మినిట్స్ అనేది దాన్ని కదపకుండా ఏదైనా పైన మూత పెట్టేసి బరువు పెట్టేయండి. ఎందుకంటే మ్యాక్సిమం మనము కుక్ చేసేటప్పుడు ఆ స్మెల్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇలాగ ఒక 15 నిమిషాల తర్వాత చూసారు కదా ఇలాగ కుక్ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. చాలా కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. చూసారు కదా ముక్క కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగే తినేయచ్చు. దీనికి రైతా పెట్టుకున్న చాలా బాగుంటుంది. చూసారు కదా చికెన్ నాటుకోడి పుంజు పందెం కోడి దమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను లాంగ్ ఆర్ షార్ట్ ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అంతేనండి. ఇదే ఛానల్ మళ్ళీ మరిన్ని వీడియోలు చూడటానికి అయితే మనము ఇంకా వెరైటీ వంటలు అనేది చేయడానికి ట్రై చేస్తాను. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది దొరకదు, నాటుకోడి అయితే దొరుకుతుంది, పందెం కోడి అయితే సంక్రాంతి టైంలోనే కదా దొరికేది. అందుకని మనకి ఇప్పుడు టైంలో దొరికినప్పుడు చేసుకొని తింటే చాలా దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతే, మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అంతేనండి, మళ్ళీ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.